భద్రాద్రి దోర్లి మండలం రమణీపేట సాయి భాగ్య కాలనీలో నివాసముంటున్న నవ్వుడు కాసారావు ఇంటికి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను అధికారులు అక్రమంగా తొలగిస్తున్నారని ఇంటి యజమానులు ఆరోపిస్తున్నారు. తాము గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేసి మొక్కలు పెంచుతున్నామని, తమపై కక్షతో పంచాయతీ అధికారులు జేసీబీని తీసుకుని వచ్చి తమ ఫెన్సింగ్ ను తొలగించడం దారుణమని, రమణీపేట గ్రామంలో ఎన్నో ఆక్రమణలు ఉన్నా వారు తమ ఇంటిపై కక్ష సాధింపు చర్యలు చేయడం దారుణమని అన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి జొన్నాడ నరసింహరావును వివరణ కోరగా వారు 60 అడుగుల రోడ్డును 20 అడుగుల వరకు ఆక్రమించి ఇళ్లు నిర్మించారని, మాజీ ఉప సర్పంచ్ అప్పారావు, స్థానిక ప్రజలు 50 మంది కలెక్టర్ గ్రీవెన్సీలకు ఫిర్యాదు చేశారని, దీనిపై చర్యలు చేపడితే వారు తమ విధులకు ఆటంకపరిచారని, ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు నివేదించామని అన్నారు. సెక్రటరీ గారు మా మీద దౌర్జన్యంగా మిషన్ తీసుకొచ్చి పగలగొట్టేసి కడుపుతోన్న మా పాప దగ్గర గుణపం ఇది చేసి మరీ దౌర్జన్యంగా ఆయన ఇదంతా డ్యామేజ్ చేసి వెళ్ళారు సార్. మేము అందరూ తీసేస్తే షెడ్లు మేము తీసేస్తామన్నాం సార్. కాకుండా రమణపేటలో ఉన్న ఆక్రమించుకున్న షెడ్లన్నీ తీయండి, మేము స్వచ్ఛందంగా తీసేస్తామని చెప్పాము సార్, గైగిలిపాడు. కానీ ఆయన అలా ఏమీ లేకుండా మా ఒక్కటే కక్షపూరితంగా ఎవరితోనో ఆయన మీద కేసేసాం కాబట్టి మా మీద కాంప్రమైజ్ అవ్వమని చెప్పి మమ్మల్ని ప్రెషర్ పెట్టి ఇలాగ డ్యామేజ్ చేసి వెళ్ళిపోయారు సార్. ఎల్పీ నెంబర్ 6/2004 సంబంధించి 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణం చేసినట్టుగా గొబ్బల అప్పారావు గారు, మాజీ ఉప సర్పంచ్, మరియు సుమారుగా గైగలపాడు వాస్తవులు సుమారుగా ఒక 68 మంది ఫిర్యాదు చేశారండి గ్రీవెన్స్కి. మేము చూసుకుంటే ఆక్రమణ మాకు కొలత ప్రకారం 60 అడుగుల రోడ్డు ఆక్రమణ చేసినట్టుగా దాన్ని నిర్ధారించుకుని మేము తొలగించడానికి నోటీస్ ఇచ్చి గడువు ముగిసిన తర్వాత తొలగించడానికి మేము చర్యలకు ఉపక్రమిస్తే మా స్వీపర్ల మీద మా పంచాయతీ విధులకు ఆటంకం కలిగించి మా స్వీపర్లని వాళ్ళందరినీ దౌర్జన్యకరంగా ప్రవర్తించి కొంచెం ఇబ్బందికర పరిస్థితి సృష్టించారు. ఈ విషయం మేము ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకెళ్లి చట్టపరంగా ఆక్రమణను పక్కాగా తొలగించడానికి తదుపరి చర్యలు తీసుకుంటామండి.